డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుల ఇబ్బందులు పడితే సీఎం చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఎరువులు ఇస్తామని చెప్పి రైతులు ఇంకా సొసైటీల మధ్య క్యూలో ఎందుకు నిలబడుతున్నారని ప్రశ్నించారు. 9వ తేదీన జరగబోయే అన్నదాత పోరుకు రైతులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇబ్బందులను వారు పత్రికా రూపముగా కూడా వెల్లడి చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక దుర్మార్గమైనటువంటి మాట మాట్లాడారు. ఏం మాట్లాడాడంటే ఆయన చాలా దారుణమైనటువంటి చాలా రైతులంటే చాలా చిన్న చూపు. ఎందుచేతంటే మారు వేషాలలో వచ్చి అల్లర్లు సృష్టిస్తున్నారు. మరి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడటం జరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి రాజ్యాంగంగాను ప్రమాణం చేసినటువంటి వ్యక్తి బొక్కలో వేస్తానని చెప్పడం అంటే ఎంత అహంకారంతో ఉన్నాడో ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి పాత్రికేయ మిత్రులందరూ కూడా గమనించారు. ఎందుచేతనంటే అతను ఏమీ చేయలేకపోతున్నాడు. ఇటు సంక్షేమం చెప్పాడు, ఇది నేను సంపద సృష్టించేస్తానని అన్నాడు, ఏమీ లేదు. కానీ రైతులు అలో నారాయణని మరి రోడ్డెక్కితే ఈవేళ బొక్కలు వేస్తానని చెప్పడం అంటే ఎంతో దుర్మార్గమైన మాట మీరందరూ గమనించాలి. అలాగని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు క్యూలో ఆవిడ ముందుంటే నేను ముందున్నానని కొట్టుకోవడం కూడా జరిగింది. మరి మీరు చూడలేదా? మీ కళ్ళకు కనపడతలేదా? ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మొద్దు నిద్రలో ఉన్నదా? మరి మేమందరికీ కూడా సక్రమంగా ఎరువులు ఇచ్చేద్దాం అని అన్నారు. ఎరువులు ఇస్తే వీళ్ళందరూ కూడా ఎందుకు దాడి చేస్తారు? ఎందుకు క్యూ లైన్లో కూర్చుంటారు? ఎందుకు రైతు భరోసాల వద్దన, అలాగే ఆగ్రో కేంద్రాల వద్దన, అలాగే సొసైటీల వద్దన ఎందుకు నిలబడుతున్నారు? మీరు ఇవ్వాల్సినటువంటి ఉత్తమ ఎరువులు ఇవ్వటం మానేసి మీకు కావాల్సినటువంటి ఎవరైతే బ్లాక్ మార్కెట్లో ఉన్నటువంటి